మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ అసెంబ్లీ సాక్షిగా అప్పులపై కూటమి ప్రభుత్వం అసత్యాలు చెప్పింది. సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బాధ్యత లేకుండా వ్యవహరించారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్కీమ్స్ అన్ని కూడా డీబీటీల ద్వారా అమలయ్యాయని, ఇక స్కాములు ఎక్కడని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు బుగ్గన రాజేంద్రనాథ్. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థిక మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డు అవుతుందని, నిజాలే చెప్పాలని తెలిసి కూడా వారిద్దరూ బాధ్యత లేకుండా మాట్లాడారన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాగు పత్రాల్లో అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు 6.46 లక్షల కోట్లేనని, చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే చెప్పిందని బుగ్గన సాక్ష్యాధారాలతో వెల్లడించారు. పడుకునే వాళ్ళను లేపొచ్చు కానీ పడుకున్నట్లు నటించే వాళ్ళను మాత్రము అసలు లేపేదానికి అవుతుందా అని పదే 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 ఎన్నిసార్లు చెప్పినా కూడా 14 లక్షల కోట్లను ఒకసారి 6,46,531 కోట్లు రాష్ట్ర అప్పు. ఏమేమి దీంట్లో రాష్ట్ర అప్పుతో పాటు కలిపిన పబ్లిక్ అకౌంట్ ఏదైతే కార్పొరేషన్లకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చిందో అదొక 1,54,797 కోట్లు, 4,91,734 కోట్లు, 1,54,797 కోట్లు కలిపి 6,46,531 కోట్లు. ఇది రాష్ట్ర అప్పు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, స్కీములన్నీ స్కాములేనంటూ చంద్రబాబు బాధ్యత లేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలో సీఎం ఆలోచించుకోవాలని ఎద్దేవా చేశారు బుగ్గన రాజేంద్రనాథ్. చంద్రబాబు చెప్పిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు అసలు సూపర్ 6 అంటే ఏమేమి? ఒకటి యువగలము. యువగలం అంటే మీరు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలా. ఇస్తున్నారు ఎవరికన్నా? ఒక్క వ్యక్తిని ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వచ్చేవాడు? నాకు తెలిసి ఎవరు లేరు. తల్లికి వందనం అంటే బడికి పోయే ప్రతి పాపకు పిల్లవానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చినారు ఇంతవరకు? నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఎవరికైనా ఇచ్చినారా? నాకు తెలిసి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దీపం 3 గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలు పెట్టినారు. ఈ సంవత్సరానికి 1 సిలిండర్ అంటే 3 సిలిండర్లలో 1 సిలిండర్. దీన్ని అర్ధదీపం అనాలన్నా పావు దీపం అనాలన్నా మనం ఒక పేరు పెట్టుకోవాలి దీనికి. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు ఇవ్వాలా. సంవత్సరానికి 18,000. ఒక్కరికన్నా ఇంతవరకు అందిందా? ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది మీ సూపర్ 6. ఈ సూపర్ 6లో ఒక పావు దీపం తప్ప మిగతా 5 ఇంతవరకు గ్రౌండే కాలే. మేము అతి కష్టం మీద 3 ఆల్రెడీ గ్రౌండ్ చేసినామంటున్నారు. విద్యుత్ సంస్థలకు 1.29 లక్షల కోట్ల రూపాయలు నష్టం చేసినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణల్లోనూ నిజం లేదన్నారు బుగ్గన. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థల నష్టాలు 6,625 కోట్లు ఉండగా, చంద్రబాబు హయాంలో అవి 28,715 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఎన్నికల ముందు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, అధికారంలో ఉండగా అవాస్తవాలు చెబితే ప్రజలు గమనిస్తూ ఉంటారని గుర్తు చేశారు బుగ్గన రాజేంద్రనాథ్.